Hi friends, you welcome to Sri Guru Raghavendra Banking Coaching Center. Here we are discussing the MCQs of November 22nd. So then I am moving to the first and foremost question. Who has recently become the new member of the Colombo Security Conclave? Colombo Security Conclave, CSC. ఎవరు అని అడుగుతున్నాడు. సీషెల్స్, మడగాస్కర్, ఇండోనేషియా, Myanmar and Sri Lanka. So became the newest full member of this Colombo Security Conclave నవంబర్లో అంటున్నాడు. సో మనకి దీనిలో ఆల్రెడీ ఉన్న మెంబర్స్ ఏంటి అని అంటే ఆల్రెడీ ఇండియా ఈజ్ మెంబర్, శ్రీలంక మెంబర్, మాల్దీవ్స్, మారిషస్, బంగ్లాదేశ్. ఇవి మెంబర్స్ అన్నమాట. ఎక్స్పాండింగ్ ద మ్యారిటైమ్ సెక్యూరిటీ గ్రూపింగ్ టు 6 members టు బెటర్ అడ్రస్ ఇండియన్ ఓషన్ థ్రెట్స్. దీన్ని ఇప్పుడు 5 members ఉన్నాయి, దీన్ని +1 member ఎక్స్టెండ్ చేస్తున్నారు, 6 member నేషన్స్ అయ్యి. సో మ్యారిటైమ్ అంటే నావల్ టర్న్ ఉంటుంది కదా, మ్యారిటైమ్ సెక్యూరిటీని ఎక్స్పాండ్ చేయాలనేది కాన్సెప్ట్ అనమాట. ఎక్కడ? ఇండియన్ ఓషన్, హిందూ మహాసముద్రంలో ఈ మ్యారిటైమ్ గ్రూప్ని పెంచుకోవాలని ఇండియా, శ్రీలంక, మాల్దీవ్స్, మారిషస్, బంగ్లాదేశ్ రీసెంట్గా టర్న్ అయింది. ఏంటంటే ఇంకా దానికి రిలేటెడ్గా ఉన్నది ఏంటి అని అంటే ఇవన్నీ ఇండియన్ ఓషన్కి సంబంధించినవి కాదు, ఇదొక్కటే ఇండియన్ ఓషన్కి సంబంధించింది. ఆన్సర్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్. సీషెల్స్ అనమాట. దట్ ఇస్ ద కాంటెక్స్ట్. ఇండియా, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవ్స్, మారిషస్ అండ్ సీషెల్స్ 6 member నేషన్స్ అనమాట. దీని ద్వారా ఏంటి ఇంపార్టెన్స్ అంటే దిస్ మూవ్ స్ట్రెంథన్స్ ద రీజనల్ కోఆపరేషన్ ఇన్ మ్యారిటైమ్ సేఫ్టీ, కంబాటింగ్ ట్రాన్స్నేషనల్ క్రైమ్స్ అండ్ ఎన్షూరింగ్ ద స్టెబిలిటీ ఆఫ్ ద ఇండియన్ ఓషన్ రీజియన్ అనమాట. దట్ ఈస్ అ కాంటెక్స్ట్. మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Tensions have increased between which countries regarding the Senkaku Islands. Senkaku Islands వార్తల్లో ఉన్నాయి, దీనికి రిలేటెడ్గా టెన్షన్స్ మూవ్ అయ్యాయని చెప్తున్నారు. రష్యా అండ్ చైనా అండ్ జపానా, రష్యా జపానా, నార్త్ కొరియా అండ్ సౌత్ కొరియా అండ్ రష్యానా. ఎక్కడ ఇవి, ఎక్కడికి సంబంధించినవి ఈ ఐలాండ్స్ అని అడుగుతున్నాడు. సో దెన్ జపాన్ అండ్ చైనా విత్ తైవాన్ ఆల్సో క్లెయిమింగ్ దీస్ ఐలాండ్స్ ఓవర్ ద అన్ఇన్హాబిటెడ్ సెన్కావు ఐలాండ్స్. ఈ సెన్కావు ఐలాండ్స్నే డయోకు అని అంటారు. డయాయు ఐలాండ్స్ అని కూడా పిలుస్తారు వీటిని. సో ఐలాండ్స్ అంటారు. ఇవి ఎక్కడ ఉన్నాయంటే చైనాలో ఉన్నాయి. వీటికి 3 countries ఫైట్ చేసుకుంటున్నాయి అనమాట. చైనాతో పాటు ఇవి మావే అని క్లెయిమ్ చేసుకుంటున్న కంట్రీల్లో మనకి దెన్ జపాన్, తైవాన్ కూడా ఉంది ఈ ఐలాండ్స్ని. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్ 2 ఆప్షన్స్ ఇచ్చాడు. చైనా, జపాన్ ఉందా? చైనా, జపాన్ ఉంది కాబట్టి దిస్ ఇస్ ద కరెక్ట్ వన్. ఆన్సర్ బి అని వెళ్ళాలి మనం. ఆన్సర్ బి ఇస్ ద కరెక్ట్ వన్. దీనిలో ఏంటి అని అంటే జపాన్, చైనా కీ ప్లేయర్స్ అనమాట. సో అడ్మినిస్టర్స్ ద ఐలాండ్స్. జపాన్ వచ్చి దీన్ని అడ్మినిస్ట్రేషన్ అంతా జపాన్ చేతిలో ఉంది ప్రజెంట్. సో హిస్టారికల్ సావర్నిటీ ఎవరిది అంటే అంటే ఈ భూభాగం చారిత్రకంగా ఎవరికి చెందింది అంటే చైనాకి చెందింది అనమాట. దట్ ఇస్ ద కాంటెక్స్ట్. అందుకని ఇవి ఫైట్ చేసుకున్న టర్న్ ఉంది, చైనా అండ్ జపాన్. ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ వన్ కదా. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. విచ్ ఇండియన్ ప్రొడక్ట్స్ GI ప్రొటెక్షన్ ఈజ్ ఫేసింగ్ గ్లోబల్ లీగల్ అబ్స్టకిల్స్. సో ఇండియన్ ప్రొడక్ట్స్ GI ప్రొటెక్షన్, GI ప్రొటెక్షన్ ఫేసింగ్ గ్లోబల్ లీగల్ అబ్స్టకిల్స్ అంటున్నాడు. గ్లోబల్గా ఇబ్బందులు కలిగి ప్రాబ్లం ఫేస్ చేస్తుంది ఇప్పుడు మార్కెట్లో ఉంది. కాశ్మీరీ యాపిల్స్ కాదు, బాబా బుధాన్గిరి అరాబికా కాఫీ మోడల్ కాదు, బాస్మతి రైస్, మల్బార్ బ్లాక్ పెప్పర్ ఇది కాదు, నంద్యాల్ రైస్ ఇది కాదు. సో బాస్మతి రైస్. సో ద ఇండియన్ ప్రొడక్ట్ ఫేసింగ్ సిగ్నిఫికెంట్ గ్లోబల్ లీగల్ హర్డల్స్ విత్ ఇట్స్ GI ప్రొటెక్షన్ ఈజ్ బాస్మతి రైస్ అనమాట. ప్రైమరీలీ దేనికి అని అంటే బాస్మతి రైస్. ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. రీజన్ ఏంటి అని అంటే దెన్ ద ప్రైమరీలీ డ్యూ టు ద డిస్ప్యూట్స్ విత్ ద పాకిస్తాన్ అండ్ నేపాల్ ఓవర్ ద రీజనల్ క్లెయిమ్స్. పాకిస్తాన్ అండ్ నేపాల్ ఈ ప్రోడక్ట్ మాదే అని గొడవ చేస్తున్నాయి అన్నమాట. సో
leading to the challenges in the securing exclusive GA status in markets like European Union, with the issues arising from the offering legal interpretations and then political factors. సో ఈ పర్టికులర్ కాంటెక్స్ట్ ఏమవుతుందంటే ఈ రెండు గొడవ చేస్తున్నాయి కాబట్టి ఇది న్యూస్లో అలా హోల్డ్ అయి ఉందన్నమాట, ఫేసింగ్ గ్లోబల్ అబ్స్టకిల్స్ అనమాట. అనదర్ కీ ఎగ్జాంపుల్ ఏంటంటే డార్జిలింగ్ టీ కూడా మనకి, విచ్ సఫర్స్ ఫ్రమ్ ద రాంపత్ అనాథరైజ్డ్ యూజ్ అండ్ ఇమిటేషన్ ఇన్ ద గ్లోబల్ మార్కెట్స్. రాంపత్ నేపాల్ కూడా ఈ డార్జిలింగ్ నాదే, డార్జిలింగ్ టీ మోడల్ నాదే అని చెప్తూనే అనౌన్స్ చేసింది మనకు ఒకసారి, చాలా లాంగ్ బ్యాక్ అనమాట. సో ఇక్కడ పాయింట్ ఏంటి అంటే పాకిస్తాన్ నేపాల్ కూడా ఇండియా ఈ మూడు ఈ బాస్మతి రైస్ని మనం కల్టివేట్ చేస్తాం. అయితే ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటే అబ్జెక్షన్స్ వన్ ఇండియా సీక్స్ ఎక్స్క్లూజివ్ జిఏ స్టేటస్ ఇన్ ఫారెన్ మార్కెట్స్ లైక్ యూరోపియన్ యూనియన్ మార్కెట్లో ఈ బ్రాండ్ నాకు ఉన్న వాటిలో స్పెషల్ బ్రాండ్ అని జిఐ ట్యాగ్కి ఇండియా ట్రై చేస్తూ ఉంటే ఈ కంట్రీస్ ఒప్పుకోవడం లేదు, అది ఇండియాకి చెందింది కాదు, మాకు కూడా సంబంధం ఉందని హోల్డ్ చేస్తున్నాయి అనమాట. దట్ ఇస్ ద కాంటెక్స్ట్ పార్ట్ అది. సో బాస్మతి రైస్. వాట్ ఇస్ ద ఆన్సర్? ఆన్సర్ సి ఇస్ ద కరెక్ట్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ విచ్ స్టేట్ హ్యాస్ ఆపరేషన్ సంభవ్ have been launched against the Maoist? Operation Sambhav was recently launched in Bihar, Jharkhand, Andhra Pradesh, Maharashtra, Kerala. సో ఛత్తీస్గఢ్ లేదు, ఒకవేళ ఉంటే మనకి దాన్ని నక్సల్స్ కనిపించగానే దాన్ని ముందు మూవ్ అయిపోవచ్చు మనం. ఆపరేషన్ సంభవ్ వాజ్ రీసెంట్లీ లాంచ్డ్ బై ద సెక్యూరిటీ ఫోర్సెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనమాట. ఆపరేషన్ సంభవ్ సి. సో ఇండియా రిజల్టింగ్ ఇన్ ద న్యూట్రలైజేషన్ ఆఫ్ ద సెవరల్ మావోయిస్ట్ ఇంక్లూడింగ్ సీనియర్ లీడర్స్ లైక్ మనకి టెక్ శంకర్ ఇలాంటి వాళ్ళు ఉన్నారనమాట. శంకర్ వీళ్ళు ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళు. టెక్ శంకర్, మాన్వి హిద్మా ఇలాంటి వాళ్ళని దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి మెకానిజం అనమాట ఇది. మావోయిస్ట్ ఎక్స్ట్రీమిజం ఉన్న చోట్ల కంట్రోల్ చేయడానికి ఇంట్రడ్యూస్ చేసిన మెకానిజం. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనమాట. సో ఆన్సర్ సి ఇస్ ద కరెక్ట్ వన్. హూ హ్యాస్ బీన్ అనౌన్స్డ్ టు బి ద ఇండక్టెడ్ ఇన్ టు ద ఇంటర్నేషనల్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్? ఇంటర్నేషనల్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లో ఎవరు టర్న్ అయ్యారు అని అడుగుతున్నాడు. సో దెన్ రోహన్ బోపన్న రీసెంట్గా మనకి 40 years సీనియర్ మోస్ట్ ప్లేయర్ కింద ట్యాగ్ అయ్యాడు, బట్ ఇతను కాదు. రఫెల్ నాదల్ అన్నాడు. రఫెల్ నాదల్ ఇతనికంటే సీనియర్ ప్లేయర్ రాగర్ ఫెడరర్. సానియా మిర్జా కాదు, సైనా నెహ్వాల్ కాదు. సో దెన్ రాగర్ ఫెడరర్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాడు కదా, రాగర్ ఫెడరర్. ఆన్సర్ సి ఇస్ ద కరెక్ట్ వన్. వాజ్ ఎలెక్టెడ్ టు ద ఇంటర్నేషనల్ టెన్నిస్ హాల్ ఆఫ్ ద ఫేమ్ in his first year of eligibility. The Rhode Island based hall announced this system, this particular mechanism anamata. That's one. So who is that? Roger Federer. So Roger Federer manaki which country? Switzerland kada, Switzerland player anamata. Moving to the next one. For the first time, India's PSLV rocket has been built by which private company? PSLV, Polar Satellite Launching Vehicle related rocket has been built by the which private company antunnadu? HAL and L&T, BHEL, DRDO, ONGC and HPL. So మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఇది the launch will place the ఓషన్ శాట్ శాటిలైట్ ఇన్ ఆర్బిట్ అనమాట. దేన్ని ఇంట్రడ్యూస్ చేస్తుందంటే ఓషన్ శాట్ శాటిలైట్ ఇన్ ఆర్బిట్. అండ్ ఇది మనకి హెచ్ఏఎల్ అండ్ ఎల్ఎన్టీ. ఎల్ఎన్టీ ఈజ్ ద ప్రైవేట్ వన్. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ గవర్నమెంట్ ఎంటిటీనే. ఫస్ట్ ఇండస్ట్రీ మ్యానుఫ్యాక్చర్డ్ PSLV and the consortium of the Hindustan Aeronautics Limited and Larsen and Turbo. This is a private brand. Hindustan Aeronautics Limited, Larsen and Turbo, then going to introduce the PSLV rocket independently for the first time and a private company. The development reflects India's strategy to transition proven launch vehicle production to the private sector, while ISRO focuses on advanced research and upcoming missions అనమాట. సో ఇలాంటివి ప్రైవేట్ ఎంటిటీస్కి ఇస్తే ఇస్రో కొంచెం స్టాండర్డ్ పెద్దవాటి మీద మిషన్స్ మీద ఫోకస్ చేయొచ్చు అనేది కాన్సెప్ట్ అనమాట. దట్ ఈస్ అ టార్గెట్. దట్స్ అ కాంటెక్స్ట్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. సో వాట్ ఇస్ ద ఆన్సర్? ఆన్సర్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్.
హూ హ్యాస్ ఓన్ ద మిస్ యూనివర్స్ 2025 టైటిల్? సో కన్ఫామ్గా అడగడానికి స్కోప్ ఉన్న ఏరియా కదా. మిస్ యూనివర్స్ అంటున్నాడు 2025 టైటిల్. మనకి ఫాతిమా బాష్, మనికా విశ్వకర్మ, కెగ్జీ థల్విగ్, హర్నాజ్ కౌర్ సంధు, షైనిస్ పాలాసియోస్. సో మిస్ మెక్సికో ఫాతిమా బోష్ అనమాట. ఇప్పుడు మిస్ మెక్సికో షీ ఓన్ ద ట్యాగ్ అనమాట. మిస్ యూనివర్స్ 2025 దెన్ విచ్ వాజ్ హెల్డ్ ఇన్ థాయిలాండ్. సో ఆన్సర్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్. సో షీ ట్రాన్స్ఫార్మ్డ్ హర్ జర్నీ విత్ dyslexia and attention deficit hyperactive disorder into a passion for serving others as a long time volunteer with the migrants and vulnerable communities anamata. Miss Venezuela was named as the second runner anamata. Miss Venezuela second runner. And then Miss Philippines was announced as the third runner. Miss Philippines third runner up anamata. And then India's Manika Vishwakarma, Indian anamata. Ivide Indian exited the competition after failing to make it to the top 12 list. Top 12 lo undanamata ivide. And extending India's wait for the crown since హర్నాజ్ కౌర్ సంధు ఈవిడ 2021లో టర్న్ చేసింది. ఈవిడ తర్వాత ఇంకెవరూ లేదనమాట. 2021 ఇండియాస్ లాస్ట్ వన్ అనమాట. ఓకేనా, దట్ ఈస్ ద కాంటెక్స్ట్. మూవింగ్, వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? ఆన్సర్ ఏ ఈస్ ద కరెక్ట్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. వెన్ వాజ్ వరల్డ్ టెలివిజన్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆర్ అబ్జర్వ్డ్? వరల్డ్ టెలివిజన్ డే సో వాజ్ సెలబ్రేటెడ్ ఆన్ మనకి 21st November అనమాట. Answer D is the correct one. So World Television Forum, the first World Television Forum 1996, recognized by the United Nations for television role in informing, educating and influencing the public opinion. సో ఇది November 21st జరిగిందనమాట వరల్డ్ టెలివిజన్ ఫారం. సో ఆ రిమెంబరెన్స్ తోటి ప్రొక్లైమ్డ్ బై ది యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఇన్ 1996 అనమాట. సో దీన్ని కండక్ట్ చేస్తూ వస్తున్నారు November 21st. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. హౌ మెనీ మెడల్స్ హ్యాస్ ఇండియా ఓన్ ఇన్ ద వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్ 2025? వరల్డ్ బాక్సింగ్ కప్ కదా, వరల్డ్ బాక్సింగ్ కప్ 2025. India concluded the debut campaign at the World Boxing Cup Finals with a stunning haul of the 9 gold medals anamata. 9 gold medals. So on the final was held at Noida UP anamata. UP lo jarigindi final. Indian women boxers Jasmine
సో ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేటప్పటికి both A and B, that is answer D is the correct one. D is the correct one. So these are MCQs for this particular November 22nd. Thank you.